హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పాలక్ చికెన్. దీనికోసం ముందుగా ఒక బౌల్లో చికెన్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లో బిర్యానీ స్పైసెస్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, జీలకర్ర, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, చిల్లీ పౌడరు, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ కోసం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, టమాటోస్, పాలకూర యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు దీంట్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ చికెన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా, పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాలకూర చికెన్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా అలానే ట్రై చేయండి. నేనైతే ఈ పాలక్ చికెన్ని వెజ్ బిర్యానీ కాంబినేషన్లో తిన్నాను. వెజ్ బిర్యానీ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసా, ఒకసారి చెక్ చేయండి. ఫర్ వాచింగ్, అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.